ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తతో ఉండాలని ప్రభుత్వ వెబ్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని తొలి దశలోనే క్యాన్సర్ నివారణ చర్యలు తీసుకుంటే తగ్గించుకోవచ్చన్నారు. నిరంతరం విధి నిర్వహణలో ఉంటూ తమ ఆరోగ్యాలను నిర్లక్ష్యం చేసే జర్నలిస్టులు వారి కుటుంబాలకు ఉచిత క్యాన్సర్ వ్యాధి స్క్రీనింగ్ పరీక్షలు చేసేందుకు బసవతారకం ఇండో అమెరికన్ వైద్యశాల ఉచిత వైద్య సేవలు అభినందనీయమన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ విజయవాడ ప్రెస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తుందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 140 అనేక రకాల వ్యాధులకు ఉచిత వైద్య సేవలను అందిస్తుందన్నారు. కార్పొరేట్ వైద్యశాలల్లో సైతం ఉచిత వైద్య సేవలు పేదలకు అందేలా చేపట్టారన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతినిత్యం జర్నలిస్టులు ఆరోగ్య పరిరక్షణ పట్ల జాగ్రత్త వహించాలన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐజేయు నాయకులు సోమసుందర్, చందు జనార్దన్, చావా రవి, దారం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ జర్నలిస్టు యూనియన్స్ ఏపీయూడబ్ల్యూజే, ఐజేయు వీళ్ళ ఆధ్వర్యంలో సంయుక్తంగా పాత్రికేయ మిత్రుల కోసం, పాత్రికేయ విలేక కుటుంబాల సహా ఇవాళ ప్రత్యేకమైనటువంటి క్యాన్సరు టెస్టులు మన రెండు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి హాస్పిటల్ క్యాన్సర్కి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అనేది నాన్ ప్రాఫిటబుల్ మోటివ్గా నడుస్తూ ఉంటుంది. ఇది కమర్షియల్ హాస్పిటల్ కాదు, చారిటబుల్ హాస్పిటల్. ఇలాంటి హాస్పిటల్లో మరి ప్రజల మెరుగైనటువంటి ఆరోగ్యం కోసం అన్ని చోట్ల కూడా వాళ్ళు ఉచిత మెడికల్ మెగా క్యాంపులు నిర్వహిస్తుంటారు. ఈరోజు మన జయరాజ్ గారు కానీ, చందు జనార్దన్ గారు కానీ, మన సోమసుందరం గారు కానీ, పార్థసారథి గారు కానీ ఈ నాయకుల కోరిక మేరకు ఇవాళ ప్రెస్ క్లబ్లో, విజయవాడ ప్రెస్ క్లబ్లో ఈ క్యాంపుని ఏర్పాటు చేశారు. పాత్రికేయ మిత్రుల కుటుంబాలతో సహా వచ్చి ఉచితంగా ఈ స్క్రీన్ టెస్టులు చేయించుకుని ఈ క్యాన్సర్ టెస్టులు ఎవరికైనా చిన్న అనుమానాలు ఉన్నా లేదా అనుమానాలు లేకపోయినా అన్ని నార్మల్గా ఉన్న టెస్ట్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇదే టెస్ట్ని మనం హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలంటే 2 రోజులు అక్కడ వెయిటింగ్ చేయాలి. అక్కడ ఉంచోనిది లైన్లో టోకెన్ తీసుకొని ఉంచవలసినటువంటి పరిస్థితిని ఇవాళ నిష్ణాతులైనటువంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్ అందరూ ఇక్కడికి ఇచ్చేసి బస్తో అన్ని స్క్రీనింగ్ టెస్టులు, బ్లడ్ టెస్టులు, ఏదైనా పరీక్షలు అన్నీ కూడా చేసి మరి దాని రిపోర్ట్స్ కూడా పేషెంట్స్కి ఇవ్వటం జరుగుతుంది, పబ్లిక్కి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ సేవలను ఉపయోగించుకోవాలి. నేను ప్రజలను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 140 రకాల జబ్బులకి ఉచితంగా వైద్యం చేస్తూ ఉంది. అది హార్ట్ కానీ, కిడ్నీ కానీ, అలాగే లివర్ కానీ, మరేదన్నా జబ్బులు కానీ. క్యాన్సర్కి కూడా మరి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి హాస్పిటల్స్ ఉచితంగా స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నప్పుడు అందరూ కూడా ఈ సేవలను ఉపయోగించుకోవాలి. దీన్ని వాళ్ళు చేపట్టినటువంటి ఆ యూనియన్ల రెండిట్లకి కూడా, పత్రికా యూనియన్ల రెండిట్లు కూడా నాయకులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. మేము ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో జరిగే పాత్రికేయ మిత్రులు చేపట్టే ఏ కార్యక్రమానికైనా అండగా ఉంటాం. తప్పనిసరిగా వాళ్ళకి భవిష్యత్తులో కూడా అండగా ఉండి ముందుకెళ్తామని తెలియజేస్తాం.